హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఇవాళ వీడియో వచ్చేసి కజ్జికాయలు. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే ఈ కజ్జికాయల రెసిపీని ఇవాళ వీడియోలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా చూసేస్తే చూడండి, ఇంతే క్రిస్పీగా మీకు ఈ విధంగా వచ్చేస్తాయి. సో నేను ఇక్కడ 2 కప్స్ మైదా తీసుకున్నానండి. అదేవిధంగా 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, కొద్దిగా నువ్వులు, అదేవిధంగా వేడి చేసి పెట్టిన నూనె, కొన్ని యాలకులు, తురిమి పెట్టుకున్న బెల్లం, అదేవిధంగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి. ఇప్పుడు పిండిలో వేడి చేసి పెట్టుకున్నాం కదండి నూనెని, ఈ నూనె వేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా ఇలా చేత్తో స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. మీరు నూనెకి బదులు నెయ్యిని కూడా వాడొచ్చు. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఎంత గట్టిగా కలుపుకుంటే మనకి అంత సాఫ్ట్గా వస్తుంది పిండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుందాం. సో ఈ లోపల ప్యాన్ పెట్టుకొని పల్లీల్ని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదు అంటే మాడిపోతాయి. సో ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా నువ్వులను కూడా తీసుకుందాం. ఈ నువ్వులు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకోవాలండి పల్లీల్ని. అదేవిధంగా నువ్వులు కూడా వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేయాలి. సో అందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి, అదేవిధంగా యాలకులు. సో ఇప్పుడైతే ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. సో ఇప్పుడైతే బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాం. ముందుగానే బెల్లం యాడ్ చేస్తే సరిగా నలగదు, అందుకని ఇప్పుడు వేసుకున్నాను. సో చూడండి, మనం బెల్లం కూడా చక్కగా కలిసిపోయింది. సో ఇప్పుడైతే ఈ పిండిలో నుంచే కొద్దిగా తీసుకొని మనం ఇప్పుడు చపాతీలాగా సన్నగా రుద్దుకోవాలి. సో పైన కొద్దిగా పిండిని కూడా చల్లుకోవాలి. మనకి ఎంత పల్చగా చేస్తే మనకి కజ్జికాయలు అనేది అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇట్లా పల్చగా రుద్దుకోవాలి. కజ్జికాయలు వత్తే మిషన్ ఉంటుందండి ఇలా చెక్క. సో అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో అందులోనే మనం రుద్ది పెట్టుకున్న చపాతీ వేసి స్టఫ్ను కూడా వేసి ఒకసారి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్గా అతుక్కుంటుంది, లేదు అంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. అదేవిధంగా ఎక్స్ట్రాస్ వస్తాయి కదండి, ఆ పిండిని కూడా తీసేయాలి. సో చూడండి, ఏదో చక్కగా మనకి అతుక్కుంది. గట్టిగా ఒత్తడం వల్ల ఆయిల్ ఏమి రాయకపోయినా కూడా ఈ విధంగా చక్కగా ఉంటాయి. ఇంకొద్దిగా మనకి కజ్జికాయ అందంగా ఉండాలి అంటే ఇలా అటు ఇటు చాక్తో ఎక్స్ట్రాస్ వచ్చాయి కదండి, అవి కట్ చేసుకోవాలి. సో చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా కజ్జికాయలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇక్కడ వేడి చేశానండి. వేడి చేసిన తర్వాత ఒక్కొక్క కజ్జికాయలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రై అయిపోయాయి కూడండి. సో అదేవిధంగా మిగతా కజ్జికాయలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మిగతా కజ్జికాయలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ కజ్జికాయలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. సో తక్కువ టైమే పడుతుంది.
మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.